న్యూస్. ప్రముఖ లెజెండరీ డైరెక్టర్ కన్నుమూత. అసలు కారణం ఇదే. అదేంటో తెలుసుకోండి, వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఏడాది క్రితమే ఏకైక కుమారుడి హఠాన్ మరణం. ఆ బాధతోనే బాగా కుంగిపోయిన భారతీరాజా. ఇన్ఫర్మేషన్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్, యాక్టర్ భారతీరాజా ఇక లేరు. తెలుగు, తమిళ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన ఆయన బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో పాటు చాలా రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు, తమిళ సినీ ప్రముఖులు ఈ లెజెండరీ డైరెక్టర్కు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని అభిప్రాయపడుతున్నారు. కాగా సుమారు ఏడాది క్రితమే మార్చి 2025లో భారతీరాజా ఏకైక కుమారుడు మనోజ్ భారతీరాజా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. నటుడు, దర్శకుడిగా ఎదుగుతున్న సమయంలోనే మనోజ్ కన్నుమూయడం భారతీరాజాను బాగా కృంగదీసిందని చెప్పవచ్చు. అప్పటి నుంచి ఆయన ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. అప్పటి వరకు వయసు పైబడిన సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి అలరించిన ఆయన కొడుకు మరణంతో సినిమాలకు కూడా దూరమయ్యారు. చాలాసార్లు ఆసుపత్రి పాలయ్యారు. కుమారుడి మరణాన్ని మర్చిపోవడానికి భారతీరాజా చాలా ప్రయత్నాలు చేశారు. కొంతకాలం విదేశాలకు వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులతో కొంతకాలం గడిపారు. కొన్ని రోజుల క్రితమే చెన్నైకి తిరిగి వచ్చారు. అయినా ఈ విషాదం నుంచి కోలుకోలేకపోయారు లెజెండరీ డైరెక్టర్. ఇప్పుడు ఆ బాధతోనే భారతీరాజా కన్నుమూశారని ఆయనకు తెలిసిన సన్నిహితులు చెబుతున్నారు. ఏదేమైనా ఎన్నో ఏళ్ల పాటు కళామ తల్లికి సేవలందించిన భారతీరాజా కన్నుమూయడం సినీ పరిశ్రమకు పెద్ద లోటే అని భావించవచ్చు. భారతీరాజాకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారతీరాజా మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పించారు. ప్రముఖ దర్శకులు భారతీరాజా గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తమిళ, తెలుగు చిత్రాలపై భారతీరాజా గారు తనదైన ముద్ర వేశారు. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలను, టీనేజర్స్కి ఉండే ఆకర్షణలు లాంటివి చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక ఇప్పటికీ చూడదగ్గ విధంగా ఉంటుంది. ఈ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. అన్నయ్య చిరంజీవి గారితో ఆరాధన చిత్రం రూపొందించారు. అందులో అరే ఏమైంది అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. సున్నితమైన ప్రేమ, సెంటిమెంట్ కథలే కాకుండా ఎర్ర గులాబీలు, టిక్ 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 లాంటి థ్రిల్లర్స్తోనూ ప్రేక్షకులను మెప్పించారు. భారతీరాజా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని రాసుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఇలాంటి త్వరిత సమాచారం, అద్భుతమైన విశేషాలు గురించి తెలుగు ఫ్యాక్ట్స్ వైర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.